ది ఎంపరర్ ఒక చక్రవర్తి అండ్ మరియు ది ఓల్డ్ మ్యాన్ ఒక వృద్ధుడు. ఆ జపనీస్ ఎంపరర్ హ్యాడ్ a set of 20 flower pots. ఆ జపనీస్ ఎంపరర్ అంటే ఇక్కడ సబ్జెక్ట్, హ్యాడ్ అంటే V2, ఆ సెట్ ఆఫ్ 20 ఫ్లవర్ పాట్స్ అంటే ఆబ్జెక్ట్. ఒక జపనీస్ సంబంధించినటువంటి చక్రవర్తి, ఎంపరర్ అంటే చక్రవర్తి, హ్యాడ్ కలిగి ఉండేవాడు, ప్రజెంట్ అయితే హ్యావ్, పాస్ట్ అయితే హ్యాడ్, కలిగి ఉండేవాడు. ఆ సెట్ ఆఫ్ 20 ఫ్లవర్ పాట్స్, అతని దగ్గర 20 అంటే 20 ఫ్లవర్ పాట్స్ అంటే పూల కుండీలు కలిగి ఉండేవాడు. ఇట్ వాజ్ ద ఫైనెస్ట్ కలెక్షన్. ఇట్ సబ్జెక్టు, వజ్ అంటే ఇక్కడ మనకి V2 ఫాస్ట్ బీ ఫామ్. అది ద ఫైనెస్ట్ కలెక్షన్ అంటే, ఫైనెస్ట్ అంటే అత్యుత్తమ, కలెక్షన్ అంటే సేకరణ, ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలోనే అటువంటి సెట్ అనేది లేదు. ద ఎంపరర్ వాజ్ వెరీ ప్రౌడ్. ఆ చక్రవర్తి వజ్ ఉన్నాడు, వెరీ ప్రౌడ్ అంటే చాలా గర్వంగా, ఆఫ్ హీజ్ రేర్ కలెక్షన్, నా దగ్గర ఇంత అత్యుత్తమైనటువంటి అరుదైన కలెక్షన్ సేకరణ ఉంది, ఎవరి దగ్గర లేదని అతను గర్వంగా ఉండేవాడు. వన్ డే ఒకరోజు, వన్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది ఎంపరర్, అక్కడ ఆ చక్రవర్తి దగ్గర నుండి అధికారులు ఒకరు బ్రోక్ అంటే V2, బ్రేక్ V1, బ్రోక్ V2, బ్రోకెన్ V3, బ్రేకింగ్ V4. అక్కడ ఉన్న అధికారులు ఒక అతను పగలగొట్టాడు ఆ ఫ్లవర్ పాట్, ఒక పూల కుండీని, బై యాక్సిడెంట్, ప్రమాదశాత్తు. అక్కడ ఉన్న ఒక అధికారి ఒక పూల కుండీని పగలగొట్టాడు. ది ఎంపరర్ ఆ చక్రవర్తి, వజ్ V2 వెరీ యాంగ్రీ, అతను చాలా కోపంగా ఉన్నాడు అతని మీద. హీ పాస్డ్ డెత్ సెంటెన్స్ ఆన్ ది ఆఫీసర్. హీ పాస్డ్ అంటే అతను జారీ చేశాడు, ఆ చక్రవర్తి. డెత్ సెంటెన్స్ అంటే మరణ శాసనం, అంటే అతన్ని చంపేయండి అని అతను ఆదేశించాడు, ఆన్ ది ఆఫీసర్. బట్ బిఫోర్ ద మ్యాన్ వజ్ పుట్ హెల్పింగ్ వర్బ్ ఉంది, పుట్ V3 ఉంది. ఆ మనిషిని టు డెత్, చంపడానికి తీసుకెళ్తూ ఉంటే అధికారిని, అండ్ ఓల్డ్ మ్యాన్ ఒక వృద్ధుడు వచ్చాడు. కేమ్ టు నో, కేమ్ అంటే V2 వచ్చాడు, కమ్ టు నో అబౌట్ ఇట్, దాని గురించి తెలుసుకొని. హీ వెంట్ టు ది ఎంపరర్స్ కోర్ట్, అతను వెళ్ళాడు. వెంట్, గాన్, గోయింగ్, వెంట్ V2, అతను వెళ్ళాడు. ఆ ఎంపరర్ ఆ చక్రవర్తి యొక్క సభకు వెళ్ళాడు, కోర్టు. అండ్ సెడ్, మరియు చెప్పాడు, ఐ నో ద ఆర్ట్ ఆఫ్ రిపేరింగ్ ఆ బ్రోకెన్ ఫ్లవర్ పాట్. ఐ నో అంటే ఇక్కడ V1 సింపుల్ ప్రెజెంట్, నాకు తెలుసు. ద ఆర్ట్ ఆఫ్ రిపేరింగ్ అంటే బాగు చేయటం. ఆ బ్రోకెన్ ఫ్లవర్ పాట్, పగిలిపోయిన పూలకుండిని బాగు చేసే కళ నా దగ్గర ఉంది, ఆర్ట్ అంటే కళ అని చెప్పాడు. వన్స్ ఐ హ్యావ్ రిపేర్డ్, హ్యావ్ ఉంది, రిపేర్డ్ ఉంది, అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఐ హ్యావ్ రిపేర్డ్ ఇట్, నేను కనుక అది బాగు చేసినట్లయితే, ఇట్ విల్ లుక్, అది కనిపిస్తుంది, విల్ ఉంది, లుక్ ఉందంటే సింపుల్ ఫ్యూచర్, జరగబోయే వాటిని సింపుల్ ఫ్యూచర్లో చెప్పాల్సి ఉంటుంది. ఇట్ విల్ లుక్ ఇట్స్ ఒరిజినల్ సెల్ఫ్, అది కనుక బాగు చేసినట్టయితే చూడటానికి అది అసలైంది ఎలా ఉందో అలా ఉంటుంది. ది ఎంపరర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఆ చక్రవర్తి చాలా సంబరపడ్డాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. టు హియర్ ద క్లెయిమ్ ఆఫ్ ది ఓల్డ్ మ్యాన్, ఆ వృద్ధుడు చెప్పిన దానికి అతను చాలా సంతోషపడ్డాడు. హీ షోడ్ అంటే V2, హీ షోడ్ ద ఓల్డ్ మ్యాన్ ద కలెక్షన్ ఆఫ్ హిజ్ ఫ్లవర్ పాట్స్. అతన్ని ఏం చేశాడు చక్రవర్తి, అక్కడ ఉండే కలెక్షన్ ఆ ఫ్లవర్ పాట్స్ దగ్గర తీసుకెళ్ళాడు. హీ సెడ్, అతను చెప్పాడు, హియర్ ఆర్ 19 ఫ్లవర్ పాట్స్, ఇవిగోండి 19, ఆర్ అంటే ఇక్కడ ప్రజెంట్ బీ ఫామ్ అనమాట, ఉన్నాయి. 19 ఫ్లవర్ పాట్స్, 19 పూలకుండీలు. 1 ఫ్లవర్ పాట్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ 20 ఈజ్ బ్రోకెన్, ఇదిగో ఒకటి పగిలిపోయింది,
20 సెట్ ఉంటే అవి ఆ 20లో ఇదొకటి పగిలిపోయిందని చెప్పాడు. రిపేర్ ద బ్రోకెన్ ఫ్లవర్ పాట్, దయచేసి ఇది బాగు చేయండి. అండ్ ఐ విల్ పే యూ, మీకు నేను ఇస్తాను. వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి అంత ఇస్తాను అని ఆ చక్రవర్తి ఆ వృద్ధుడితో అన్నాడు. ది ఓల్డ్ మ్యాన్ రైజ్డ్ హిస్ స్టిక్, వెంటనే ఏం చేశాడంట ఆ వృద్ధుడు, రైజ్డ్ అంటే ఎత్తాడు, హీజ్ స్టిక్ అతని కర్రను పైకి లేపి, అండ్ బ్రోక్ పగలగొట్టాడు, ఆల్ ది 19 ఫ్లవర్ పాట్స్, మిగతా నుండి ఆ 19 పూల కుండీల్ని పగలగొట్టాడు. ది ఎంపరర్ వాజ్ రెడ్ విత్ యాంగర్, ఇక ఆ చక్రవర్తి ముఖం అంతా ఎర్రగా చేసి చాలా కోపంగా, హీ క్రైడ్ అవుట్, క్రైడ్ అంటే ఇక్కడ V2, క్రై V1, క్రైడ్ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. యాక్చువల్గా క్రై అంటే ఏడటం అనుకుంటాం, కానీ ఇక్కడ అరవటం, చాలా పెద్దగా అరిచాడు. యూ ఈడియట్, వాట్ హ్యావ్ యూ డన్, ఓరి మూర్ఖుడా, వాట్ హ్యావ్ యూ డన్, నువ్వేం చేసావు. హ్యావ్ ఉంది, డన్ V3 ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ది ఓల్డ్ మ్యాన్ కూల్లీ రిప్లైడ్, ఆ వృద్ధుడు చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ, నా విధిని నేను నిర్వర్తించాను. హ్యావ్ ఉంది, V3 ఉంది, ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఈచ్ ఆఫ్ దీస్ ఫ్లవర్ పాట్స్, ప్రతి ఒక్క పూలకుండి కూడా, ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా, వుడ్ హ్యావ్ టేకెన్ వన్ హ్యూమన్ లైఫ్, ఒక మనిషి జీవితాన్ని తీసుకుంటుంది. నౌ యూ క్యాన్ టేక్ ఓన్లీ వన్ లైఫ్, మీరు ఇప్పుడు ఒకే ఒక జీవితాన్ని తీసుకోవచ్చు, ఒకరిని చంపొచ్చు. అండ్ దట్ ఈజ్ మైన్, నన్ను చంపేసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆ అధికారి పగలగొట్టిన పూలకుండీకి ఒక జీవితం అతను చంపేస్తాడు, ఇంకొక అధికారులు లేకపోతే ఎవరెవరు పనివాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు అది ఒకళ్ళు పగలగొడతారు, అక్కడ అతను కూడా చంపేస్తాడు. అంటే అక్కడ ఉన్న 20 పూలకుండీలు ఏవైతే ఉన్నాయో అతను ఒకరిని చంపుతూ ఉంటాడు. అందుకని అతనికి బుద్ధి చెప్పాలని ఆ చక్రవర్తికి ఆ వృద్ధుడు ఇలా చేశాడు. ది ఓల్డ్ మ్యాన్స్ విజ్డమ్, ఆ వృద్ధుడి యొక్క తెలివికి, ఆ జ్ఞానానికి, అండ్ బోల్డ్నెస్ ధైర్యానికి, ప్లీజ్డ్ ఫిదా అయిపోయాడు. ది ఎంపరర్ ఆ చక్రవర్తి, ప్లీజ్డ్ అంటే V2. హీ ఫర్గేవ్, అతను మన్నించాడు, V2. ఫర్గివ్, ఫర్గేవ్, ఫర్గివెన్, ఫర్గివింగ్, ఫర్గేవ్ V2, అతను మన్నించాడు. ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది ఆఫీసర్ టు, ఆ చక్రవర్తి ఆ వృద్ధుడిని మరియు ఆఫీసర్ని కూడా మన్నించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.